హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీస్ కరెంట్ అఫైర్స్. ఈరోజు క్లాస్లో మనం ఈ ఫాలోయింగ్ 11 టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఒపెక్, ఫాలోడ్ బై థెరీడియన్ హిమాలయానా, అండ్ దిస్ ఈస్ ఫాలోడ్ బై అటకామా డెజర్ట్, వైటమిన్ ఈ, సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్, యులోఫియా పిక్టా, ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్, డోపమీన్, త్రిశూర్పురం, ఐఎన్ఎస్ కాల్పేని అండ్ బనే మెనాష్. సో ఈ 11 ఇష్యూస్ గురించి ఈరోజు క్లాస్లో చూద్దాం. ఫస్ట్, ఒపెక్ ఆర్ ది ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఈ ఆర్గనైజేషన్ ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉంది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ ఆర్గనైజేషన్లోంచి 1 May 2026 నుంచి బయటకు వచ్చేసింది. అసలు ఏంటి ఆర్గనైజేషన్, ఎందుకు యూఏఈ బయటకు వచ్చేసింది, అది ఈరోజు క్లాస్లో చూద్దాం. సో బేసిక్గా ఒపెక్ ఏంటి అంటే దీస్ ఆర్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అనమాట. ఈ కంట్రీస్లో సిగ్నిఫికెంట్గా క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి అండ్ దే ట్రై టు కంట్రోల్ ద గ్లోబల్ ప్రైజెస్ ఆఫ్ ఆయిల్. అంటే అక్రాస్ ద వరల్డ్ ఆయిల్ ప్రైజెస్ని కంట్రోల్ చేస్తాయి. ఎలా అంటే ప్రొడక్షన్ మీద లిమిటేషన్ పెట్టనమాట. అంటే యూజువల్గా ఒక ప్రైస్ లెవెల్ మెయింటైన్ అవ్వాలి అంటే అది డిమాండ్ అండ్ సప్లై బట్టి మెయింటైన్ అవుతుంది కదా. సో సప్లైని కంట్రోల్ చేస్తారనమాట ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ద ప్రైస్. It is a permanent intergovernmental organization of oil exporting countries headquartered in Vienna, Austria. మీకు ఎగ్జామ్లో ఈ పర్మనెంట్ ఇంటర్గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇలాంటివి కీవర్డ్స్ అనమాట. అంటే అది ఇంటర్గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అని కాకుండా వాలంటరీ కొయిలిషన్ ఆఫ్ మెంబర్ కంట్రీస్ ఇలా కూడా అడగచ్చు. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ ఎగ్జామ్ కోసం. అండ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1960 by the 5 founding members: ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా అండ్ వెనిజువెలా. ఎగ్జామ్కి ఫౌండింగ్ మెంబర్స్ ఎవరో గుర్తుపెట్టుకోవడం కూడా ఇంపార్టెంటే. ఎవరెవరంటే ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా అండ్ వెనిజువెలా. ఈ 4 గల్ఫ్ కంట్రీసే. ఇది ఇరాన్, ఇరాక్, కువైట్ అండ్ సౌదీ గల్ఫ్ కంట్రీస్ ఎక్సెప్ట్ వెనిజువెలా విచ్ ఈజ్ అ సౌత్ అమెరికన్ కంట్రీ. సో ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇట్స్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఈస్ టు స్టెబిలైజ్ గ్లోబల్ ఆయిల్ మార్కెట్స్ అండ్ ఎన్ష్యూర్ ఫెయిర్ ప్రైజెస్ ఫర్ ప్రొడ్యూసర్స్ అలాంగ్ విత్ ఎ స్టెడీ సప్లై ఫర్ కన్స్యూమర్స్. యాజ్ ఆఫ్ May 1st, 2026, the OPEC consists of 11 member countries following the exit of యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆన్ దిస్ డేట్. సో ఎప్పుడైతే యూఏఈ బయటకు వచ్చేసిందో అఫీషియల్గా ఒపెక్ మెంబర్షిప్ ఎంత అంటే 11 మెంబర్స్ అనమాట. ఈ 11 మెంబర్స్లో ఈ మెంబర్షిప్ని మనం కాంటినెంట్ వైజ్ కనుక డివైడ్ చేస్తే ఏషియా నుంచి 4 మెంబర్స్. ఎవరెవరు? ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా. ఎవరైతే 4 ఫౌండింగ్ మెంబర్స్ ఉన్నారో 5లో 4 ఉన్నారు. అండ్ ఆఫ్రికాలో అల్జీరియా, కాంగో, ఈక్వటోరియల్ గినీ, గ్యాబన్, నైజీరియా అండ్ లిబియా. సౌత్ అమెరికా నుంచి 1 కంట్రీ, దట్ ఈస్ వెనిజువెలా. సో మొత్తం 11 మెంబర్ కంట్రీస్. ఇది కూడా గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. అండ్ నెక్స్ట్ అంగోలా. 2024లో అంగోలా విత్డ్రా అయిపోయింది ఆర్గనైజేషన్ నుంచి. ఒపెక్ మెంబర్స్ కలెక్టివ్లీ హోల్డ్ మోర్ దాన్ 75 to 80% ఆఫ్ ద వరల్డ్స్ ప్రూవెన్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ అరౌండ్ 35 to 40% ఆఫ్ ద వరల్డ్స్ టోటల్ క్రూడ్ ఆయిల్ సప్లై. It plays a crucial role in influencing global oil prices by adjusting ప్రొడక్షన్ లెవెల్స్. ఇదే మనం ఇందాక అనుకున్నాం కదా, ప్రైస్ని ఎలా కంట్రోల్ చేస్తారంటే ప్రొడక్షన్ లెవెల్స్ని అడ్జస్ట్ చేస్తారనమాట. సో ఇప్పుడు యూఏఈ విత్డ్రా అయిపోవడానికి రీజన్స్ ఏంటి అంటే ఏదైతే ప్రొడక్షన్ లెవెల్స్ మీద కంట్రోల్ ఉందో అది ఫస్ట్ యూఏఈకి ప్రాబ్లం. ఎందుకు అంటే ప్రొడక్షన్ లెవెల్స్ని మ్యాక్సిమైజ్ చేయడం కోసం యూఏఈ తన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అరౌండ్ $150 billion ఇన్వెస్ట్ చేసింది ఆయిల్ ప్రొడక్షన్ లెవెల్స్ని మ్యాక్సిమైజ్ చేయడం కోసం. బట్ ఇప్పుడు ఒపెక్ ఏం చేస్తుందంటే ప్రొడక్షన్ మీద లిమిటేషన్స్ ఇంపోజ్ చేస్తుంది కదా. ప్రొడక్షన్ మీద లిమిటేషన్స్ ఇంపోజ్ చేస్తే ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్టే కదా. సో దే వాంట్ టు మ్యాక్సిమైజ్ దర్ రెవెన్యూ బై ప్రొడ్యూసింగ్ మోర్ ఆయిల్ అండ్ సెల్లింగ్ మోర్ ఆయిల్. ఇప్పుడు ఒపెక్లో ఉంటే ప్రొడక్షన్ మీద లిమిటేషన్ ఉంటుంది. అందుకనే ఇది వన్ ఆఫ్ ద కీ రీజన్స్ వై యూఏఈ కేమ్ అవుట్ ఆఫ్ ఒపెక్. అదొక రీజన్ అయితే కరెంట్ వార్, సెక్యూరిటీ టెన్షన్స్ విత్ ఇరాన్. ఇప్పుడు ఇరాన్ మిసైల్ అటాక్స్ చేస్తుంది యూఏఈ మీద, యూఏఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. అండ్ ఇరాన్ ఈజ్ అ మెంబర్ ఆఫ్ ఒపెక్. సో ఎవరైతే తన మీద అటాక్ చేస్తున్నారో వాళ్ళతోనే ఒక స్ట్రాటజిక్ ఆర్గనైజేషన్లో ఉండడం అనేది డిఫికల్ట్గా అనిపిస్తుంది యూఏఈకి. నెక్స్ట్, రైవల్రీ విత్ సౌదీ అరేబియా. సో డీపెనింగ్ డిసగ్రిమెంట్స్ ఓవర్ రీజనల్ సెక్యూరిటీ, స్పెసిఫికల్లీ యెమెన్, అండ్ కంపీటింగ్ ఎకనామిక్ విజన్స్ క్రియేటెడ్ ఎ రిఫ్ట్. సో రీజనల్ సెక్యూరిటీ ఇష్యూస్ మీద ఆల్రెడీ సౌదీ అరేబియాతో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి యూఏఈకి. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ టైమింగ్.
ఇప్పుడు మనందరికీ తెలుసు కదా, చాలా గవర్నమెంట్స్ రెన్యూబుల్ ఎనర్జీ మీద ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పెడుతున్నాయి, రెన్యూబుల్ ఎనర్జీ అండ్ న్యూక్లియర్ ఎనర్జీ మీద. ఎందుకు? ఆయిల్ డిపెండెన్స్ తగ్గించాలి, గ్లోబల్ వార్మింగ్ని కంట్రోల్ చేయాలి అని. సో యుఏఈ ఏమనుకుంటుందంటే, కంట్రీస్ కనుక ఇలా మెల్లగా రెన్యూబుల్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అయిపోతే ఆయిల్ యూసేజ్ తగ్గిపోతే ఇప్పుడున్నంత డిమాండ్ ఫ్యూచర్లో ఉండదు. సో ప్రొడక్షన్ని పెంచుకుని ఇప్పుడు డిమాండ్నే క్యాష్ చేసుకుంటే బెటర్ అనేది యుఏఈ ఫీలింగ్. సో ఈ 4 రీజన్స్ వల్ల యుఏఈ ఒపెక్లోంచి బయటకు వచ్చేసింది. సో ఈ కాంటెక్స్ట్లో మనకి ఎగ్జామ్కి ఏం ఇంపార్టెంట్ అంటే, ఒపెక్ నేచర్ ఏంటి, ఒపెక్లో మెంబర్ కంట్రీస్ ఎవరు, ఫౌండింగ్ మెంబర్స్ ఎవరు, కరెంట్ మెంబర్స్ ఎవరు, అసలు ఒపెక్ రోల్ ఏంటి, అండ్ యుఏఈ ఎందుకు బయటకు వచ్చేసింది. దీస్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు రిమెంబర్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ టాపిక్, థెరీడియన్ హిమాలయానా. సో ఏంటి థెరీడియన్ హిమాలయానా? ఇదొక హ్యాపీ ఫేస్ స్పైడర్. హ్యాపీ ఫేస్ స్పైడర్ అని ఎందుకన్నా అంటే, మీకు నెక్స్ట్ నేను ఒక ఇమేజ్ చూపిస్తాను, అప్పుడు అర్థమవుతుంది. సో బేసిక్గా ఇది ఒక స్పైడర్ అనమాట, ఇది స్పీషీస్ ఆఫ్ స్పైడర్. ఇట్ వాస్ డిస్కవర్డ్ ఇన్ వెస్టర్న్ హిమాలయాస్ ఆఫ్ ఇండియా. వెస్టర్న్ హిమాలయాస్ అంటే ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్, వీటిని వెస్టర్న్ హిమాలయాస్ అంటాం కదా. ఏంటి అంటే దీని ఫీచర్స్, ఇట్ ఈస్ పాలిమార్ఫిక్ ఇన్ బోత్ సెక్సెస్. పాలిమార్ఫిక్ అంటే ఏంటి అంటే, ఒకటే పాపులేషన్లో ఉన్న ఆర్గానిజము డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటే పాలిమార్ఫిజం అంటాం అనమాట. అండ్ హ్యాస్ 32 డిఫరెంట్ మాప్స్, అంటే అది 32 డిఫరెంట్ ఫార్మ్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఎగ్జిబిట్ ప్యాటర్న్స్ ఆఫ్ అ స్మైలింగ్ ఫేస్ విత్ డాట్స్ ఇన్ కలర్స్ ఆఫ్ రెడ్, బ్లాక్ అండ్ వైట్ అరేంజ్డ్ డిఫరెంట్లీ. సో బేసిక్గా వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఇట్ కమ్స్ అంటే, దాని సర్ఫేస్ మీద ఉన్న డాట్స్, రెడ్, బ్లాక్ అండ్ వైట్ కలర్ డాట్స్ ఉంటాయి, అవి డిఫరెంట్ ప్యాటర్న్స్లో అరేంజ్ అయి ఉంటాయి అనమాట. సో ఎలాగో చూద్దాం ఒకసారి. సో దిస్ ఈస్ దట్ స్పైడర్, హ్యాపీ ఫేస్ స్పైడర్, థెరీడియన్ హిమాలయానా. ఇక్కడ చూసారు కదా, రెడ్, బ్లాక్, ఈ వైట్ డాట్స్, ఇవి వేరియస్ ప్యాటర్న్స్లో అరేంజ్ అయి ఉంటాయి అనమాట. అండ్ బికాస్ ఇట్ లుక్స్ లైక్ ఏ హ్యాపీ ఫేస్, ఇట్ ఈస్ కాల్డ్ అ హ్యాపీ ఫేస్ స్పైడర్. సో దిస్ ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి ఈ స్పీషీస్కి అంటే, ఇట్ ప్రేస్ అపాన్ స్మాల్ ఫ్లైస్ అండ్ ఇన్సెక్ట్స్. అంటే ఫారెస్ట్ ఏరియాస్లో ఇన్సెక్ట్ కంట్రోల్కి ఈ స్పీషీస్ చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే పాలినేషన్, అ క్రూషియల్ పాలినేటర్ ఫర్ సమ్ ప్లాంట్స్. పాలినేటర్స్ చాలా ఇంపార్టెంట్ కదా బయోడైవర్సిటీకి. సో ఇట్ ఈస్ అ క్రూషియల్ పాలినేటర్. నౌ దిస్ వాస్ ఫౌండ్ ఇన్ వెస్టర్న్ హిమాలయాస్. అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ అటకామా డెజర్ట్. సో ఎందుకు వచ్చింది అటకామా డెజర్ట్ న్యూస్లోకి అంటే, లైట్ పొల్యూషన్ వల్ల. అసలు ఏంటో చూద్దాం ఫస్ట్. Atacama Desert is the driest desert in the world, located in the northern Chile. It is the driest desert. And it is nestled between Andes Mountains on the east and Pacific Ocean on the west. మీకు యూజువల్గా ఎగ్జామ్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎంటిటీస్ బౌండ్ అంటే ఫార్మ్ ద బౌండరీస్ ఆఫ్ అటకామా డెజర్ట్, ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో వచ్చినప్పుడు. మీకు మ్యాప్ పాయింటింగ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని లొకేషన్ ఏంటి, దాని బౌండరీస్ ఏంటి, ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్ ఫార్మ్స్ అ కంటిన్యూస్ స్ట్రిప్ ఫర్ నియర్లీ 1000 kilometers అలాంగ్ ద నార్దర్న్ కోస్ట్ ఆఫ్ ద నార్దర్న్ థర్డ్ ఆఫ్ చిలీ. మనం నెక్స్ట్ స్లైడ్లో మ్యాప్ చూస్తాం, అక్కడ మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. It is bordered by Argentina, Peru and Bolivia. It hosts 12 volcanoes, mainly located in the western outliers of the Andes. So, this is map. This is Chile. And northern 1/3 of the Chile lo manaki Atacama Desert undi. Boundaries chudandi. It is bounded in the north by Peru, east lo Bolivia and Argentina, and west lo Pacific Ocean. అండ్ ఈ ఏదైతే యాండీస్ మౌంటైన్స్ మనకి ఈ రీజియన్లో ఉంటాయో, ఈ యాండీస్ మౌంటైన్స్కి బోర్డర్గా ఉన్న ఏరియాస్లో వాల్కెనోస్ కూడా ఉంటాయి అటకామా డెజర్ట్లో. ఓకే, సో యావరేజ్ రెయిన్ఫాల్ ఎంత అంటే 1 mm per year. అంటే అసలు ఆల్మోస్ట్ నో రెయిన్ఫాల్. అది సమ్ రీజియన్స్ విత్ ఇన్ ద డెజర్ట్ హ్యావ్ నెవర్ హ్యాడ్ ఎనీ రెయిన్ఫాల్ వాట్స్ ఎవర్. కొన్ని రీజియన్స్ అయితే అసలు ఇప్పటి వరకు వర్షం అనే ఎక్స్పీరియన్సే లేదు దానికి. Temperatures are comparatively mild throughout the year. Average temperature వచ్చేసి around 18 degrees centigrade ఉండొచ్చు. Natural resources. It has the largest natural supply of sodium nitrate. Sodium nitrate మనకి fertilizers and explosives లో చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అనమాట. సో అటకామా డెజర్ట్లో వరల్డ్స్ లార్జెస్ట్ న్యాచురల్ సప్లై ఆఫ్ సోడియం నైట్రేట్ ఉంది. అండ్ నెక్స్ట్ చించోరో మమ్మీస్. చించోరో మమ్మీస్ ఏంటి అంటే, దే ఆర్ ద వరల్డ్ oldest artificial mummified human remains that have been found in the Atacama Desert. ఈ చించోరో మమ్మీస్ అనేవి ఓల్డెస్ట్ ఆర్టిఫిషియల్లీ మమ్మిఫైడ్ హ్యూమన్ రిమైన్స్. మామూలుగా మనం మమ్మీస్ అంటే ఈజిప్ట్ అలా అనుకుంటాం కదా, యాక్చువల్లీ అటకామా డెజర్ట్లో ఓల్డెస్ట్ ఆర్టిఫిషియల్లీ మమ్మిఫైడ్ హ్యూమన్ రిమైన్స్ దొరికాయి. సో వై ఈస్ దిస్ ఇన్ న్యూస్? వై అటకామా డెజర్ట్ ఇన్ న్యూస్?
బేసిక్గా అటకామా డెజర్ట్ వాస్ట్ ఎక్స్పాన్స్ వల్ల, అంటే చుట్టుపక్కల పెద్దగా హ్యూమన్ సెటిల్మెంట్స్ ఎక్కువ లేకపోవడం వల్ల, ఇంతకుముందు అటకామా డెజర్ట్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే స్కై చాలా డార్క్గా కనిపించేది. అంటే చుట్టుపక్కల ఆర్టిఫిషియల్ లైట్నింగ్ సోర్సెస్ ఏం లేవు కదా, సో స్కై చాలా డార్క్గా కనిపించడం, ఆస్ట్రానమీ అంటే స్టార్స్ని స్టడీ చేయడానికి, గ్యాలక్సీస్ని స్టడీ చేయడానికి, ఇలాంటి వాటికి అదొక సూటబుల్ ప్లేస్ అనమాట. అయితే ఎప్పుడైతే ఈవెన్ అటకామా డెజర్ట్ చుట్టూ కూడా డెవలప్మెంట్ స్టార్ట్ అయిందో, ఆల్రెడీ అక్కడ చాలా ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటర్స్ ఉన్నాయి, లైక్ ద పారానాల్ అబ్జర్వేటరీ. సో ఈ అబ్జర్వేటరీస్ ఆల్రెడీ ఉన్నాయి. అండ్ ఎప్పుడైతే అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ ఇలాంటివన్నీ చుట్టుపక్కల స్టార్ట్ అయ్యాయో, అండ్ క్లీన్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్స్ అనమాట, అంటే రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కూడా ఆ చుట్టుపక్కల ఏరియాస్లో బాగానే వస్తున్నాయి. సో ఈ రీజన్స్ వల్ల ఆ ఆర్టిఫిషియల్ లైట్నింగ్ ఇష్యూని ఫేస్ చేస్తుంది అనమాట. సో లైట్ పొల్యూషన్, దీనివల్ల ఏమవుతుందంటే నైట్ టైమ్స్లో విజిబిలిటీ ఆఫ్ ద స్కై తగ్గిపోతుంది. అంటే మనం ఇంతకు ముందు కనిపించినట్టు స్టార్స్, లేకపోతే మనకి ఆ ఎబిలిటీ టు స్టడీ ద ఏంటంటారు ఆ స్పేస్, ఇవి తగ్గిపోతుంది అనమాట. ద అటకామాస్ డ్రై క్లైమేట్ అండ్ హై ఆల్టిట్యూడ్ మేక్ ఇట్ ఎ ప్రీమియర్ సైట్ ఫర్ గ్లోబల్ ఆస్ట్రానమీ, ఇంక్లూడింగ్ ద ఫ్యూచర్ ఎక్స్ట్రీమ్లీ లార్జ్ టెలిస్కోప్. ఈ ఎక్స్ట్రీమ్లీ లార్జ్ టెలిస్కోప్ని యూరోపియన్ స్పేస్ అబ్జర్వేటరీ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంది. ఎందుకు అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఎందుకు అంటే ఈ ఎక్స్ట్రీమ్లీ లార్జ్ టెలిస్కోప్కి చాలా హై రెజల్యూషన్ ఉంటుంది. ఇప్పటి వరకు ఇంత లార్జ్ టెలిస్కోప్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేయలే. ఈవెన్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కన్నా కూడా ఇది చాలా పెద్దదన్నమాట. డెవలప్మెంట్ కాన్ఫ్లిక్ట్. ద డెజర్ట్ హ్యాస్ బికమ్ అ బ్యాటిల్ గ్రౌండ్ యాజ్ సైంటిస్ట్ క్లాష్ విత్ ఎనర్జీ ఫర్మ్స్ ప్రపోజింగ్ గ్రీన్ పవర్ కాంప్లెక్సెస్ నియర్ కీ అబ్జర్వేటరీస్ లైక్ పారానాల్. So once isolated, the region is now pressured by urban sprawl, mining and wind farms, creating a difficult balance between industrial progress and scientific preservation. So ఈ రీజియన్లో మెయిన్ క్లాష్ ఎవరికి జరుగుతుందంటే ఆస్ట్రానమర్స్, సైంటిస్ట్ ఎవరైతే ఈ ఆస్ట్రోఫిజికల్ ఫెనామినాని స్టడీ చేస్తున్నారో వాళ్ళకి, ఇండస్ట్రియలిస్ట్కి, వీళ్ళ మధ్య క్లాష్ జరుగుతుంది ఇప్పుడు అటకామా డెజర్ట్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ అటకామా డెజర్ట్. అండ్ నౌ లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ వైటమిన్ ఈ. సో వైటమిన్ ఈ, ఈ రీసెర్చ్ ఒక రీసెర్చ్ రిజల్ట్ బయటకు వచ్చాయి. ఏంటి అంటే 300 milligrams వైటమిన్ ఈ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అడల్ట్స్ టు ఇంప్రూవ్ ద లివర్ టిష్యూ. మీరు ఎప్పుడైనా వినుంటే ఫ్యాటీ లివర్ అని ఒక డిసీజ్ ఉంటుంది. ఏంటంటే లివర్లో ఫ్యాట్ డిపాజిట్స్. ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ కనుక ప్రోగ్రెస్ అయితే మనకి లివర్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో రీసెంట్ రీసెర్చ్ ఏం చెప్పింది అంటే ఒకవేళ అలాంటి ఫ్యాటీ లివర్, అడ్వాన్స్డ్ ఫ్యాటీ లివర్ కండిషన్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి రోజుకి 300 milligrams ఆఫ్ వైటమిన్ ఈ కనుక ఇస్తే వాళ్ళ లివర్ ఇంప్రూవ్ అవుతుంది. సో అసలు ఈ వైటమిన్ ఈ ఏంటి? ఇట్ ఈస్ అ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. మన బాడీలో 2 types ఆఫ్ వైటమిన్స్ ఉంటాయి, వాటర్ సాల్యుబుల్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్. సో వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఏంటి అంటే వైటమిన్ బి అండ్ వైటమిన్ సి. అలా కాకుండా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి, ఏ, డి, ఈ అండ్ కే. సో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ ఏంటంటే మనం నార్మల్గా ఫుడ్ కన్జ్యూమ్ చేసినప్పుడు, ఇప్పుడు క్యారెట్ అవి తింటాం కదా, మనం చాలామంది పచ్చి క్యారెట్ తినే అలవాటు ఉంటుంది. యాక్చువల్గా క్యారెట్ పచ్చిగా తినడం కన్నా ఏదైనా ఒక ఫ్యాట్ మీడియంలో కుక్ చేసుకుని తింటే వైటమిన్ ఈ అబ్జార్ప్షన్ బాగా జరుగుతుంది, ఎందుకంటే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ అది. సో ప్రెజెన్స్ ఆఫ్ ఫ్యాట్ వల్ల బాడీ చాలా ఈజీగా అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది అనమాట. సో ఇట్ ఈస్ అ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ విత్ సెవెరల్ ఫార్మ్స్, బట్ ఆల్ఫా టోకోఫెరాల్ ఈస్ ది ఓన్లీ వన్ యూజ్డ్ బై ద హ్యూమన్ బాడీ. వైటమిన్ ఈకి ఇంకో పేరే టోకోఫెరాల్. ఆల్ఫా టోకోఫెరాల్ అన్న ఫామ్ని హ్యూమన్ బాడీ యూటిలైజ్ చేసుకోగలుగుతుంది అనమాట, దానికి ఉన్న డిఫరెంట్ ఫామ్స్లో. ద బాడీ స్టోర్స్ వైటమిన్ ఏ ఇన్ ఫ్యాటీ టిష్యూస్ అండ్ ద లివర్, ఎందుకంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ కదా, సో ఫ్యాటీ టిష్యూస్లో అండ్ లివర్లో స్టోర్ చేసుకుంటుంది బాడీ వైటమిన్ ఏని. ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ ఆఫ్ వైటమిన్ ఏ ఏంటి? ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ దట్ ప్రొటెక్ట్స్ యువర్ సెల్స్. అండ్ దాని ఫంక్షన్స్ చూస్తే ఫస్ట్ సెల్ ప్రొటెక్షన్. మనకి ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ అంటాం కదా సెల్స్ని, ఎస్పెషల్లీ క్యాన్సర్ కూడా క్యాన్సర్కి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అంటే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అంటాం. అలాంటి ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి సెల్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అలాగే ఇమ్యూన్ బూస్ట్. ఇట్ హెల్ప్స్ ద బాడీ ఫైట్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్ బై సపోర్టింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఇమ్యూన్ సెల్స్. అంటే మన బాడీలో హెల్దీ ఇమ్యూనిటీ ఉండేలా చేస్తుంది. నెక్స్ట్, ఇట్ హెల్ప్స్ ద బాడీ యూస్ వైటమిన్ కే. వైటమిన్ కే వినుంటారు కదా, బ్లడ్ క్లాటింగ్కి చాలా ఇంపార్టెంట్ వైటమిన్ అనమాట. సో బాడీ వైటమిన్ కేని యూస్ చేసుకోవాలంటే సిగ్నిఫికెంట్ లెవెల్స్ ఆఫ్ వైటమిన్ ఈ కూడా ఉండాలి. నెక్స్ట్, హార్ట్ హెల్త్. ఇట్ ప్రివెంట్స్ బ్లడ్ క్లాట్స్ ఫ్రమ్ ఫార్మింగ్ ఇన్ యువర్ ఆర్టరీస్ అండ్ హెల్ప్స్ కీప్ బ్లడ్ వెజల్స్ ఫ్లెక్సిబుల్.
అంటే బ్లడ్ వెజల్స్, మనకు హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయి? క్లాట్స్ ఫామ్ అయినప్పుడు ఆ బ్లడ్ వెజల్స్లో పాత్ని అబ్స్ట్రక్ట్ చేస్తే యూజువల్గా హార్ట్ అటాక్స్ వస్తాయి. సో అలా జరగకుండా ఇట్ ప్రివెంట్స్ బ్లడ్ క్లాట్స్ ఫ్రమ్ ఫార్మింగ్ ఇన్ ఆర్టరీస్ అండ్ హెల్ప్స్ కీప్ బ్లడ్ వెజల్స్ ఫ్లెక్సిబుల్. నెక్స్ట్, స్కిన్ అండ్ ఐ కేర్. ఇట్ ప్రొటెక్ట్స్ ద స్కిన్ ఫ్రమ్ యూవీ డ్యామేజ్ అండ్ సపోర్ట్స్ లాంగ్ టర్మ్ ఐ హెల్త్ బై రెడ్యూసింగ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. నెక్స్ట్, సెల్ కమ్యూనికేషన్. It helps your cells talk to each other to perform important metabolic functions. So cell ki madhya messages ni relay cheyadaniki help chestundi annamata. So these are the functions of vitamin E. Next, so our next topic enti ante Siang Upper Multipurpose Project. So Siang, it is a tributary of Brahmaputra river. So ఈ upper multipurpose project enti ante it is a 11,000 megawatt hydro powered project on the Siang river near the Geku village in Upper Siang district of Arunachal Pradesh. So Arunachal Pradesh lo Government of India plan chesina one of the largest hydropower project. Capacity enta ante around 11,000 megawatts. 11,000 megawatts huge అని ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఎప్పుడైనా NTPC సింహాద్రి వైజాగ్ దగ్గర NTPC గురించి వినుంటే దాని కెపాసిటీ 4/500 megawatts అంటే 2,000 megawatts. బట్ దీన్ని చూడండి అరౌండ్ 11,000, దానికి 5 times ఉంది ఆల్మోస్ట్. ద సియాంగ్ రివర్ ఈస్ ద అప్పర్ కోర్స్ ఆఫ్ ద బ్రహ్మపుత్ర రివర్. ఇట్ ఈస్ ఎన్విజన్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఇండియాస్ లార్జెస్ట్ హైడ్రో పవర్ రిజర్వాయర్స్ అండ్ యాజ్ ఎ స్ట్రాటజిక్ కౌంటర్ మెజర్ టు చైనాస్ ప్రపోజ్డ్ 60,000 megawatt సూపర్ డ్యామ్ ఆన్ ద యార్లుంగ్ జాంగ్పో ఇన్ టిబెట్స్ మెడాక్ కౌంటీ. చైనా యాక్చువల్గా బ్రహ్మపుత్ర రివర్ని ఇండియా మీద ఒక స్ట్రాటజిక్ వెపన్ లాగా యూటిలైజ్ చేస్తుంది అనమాట. ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు బ్రహ్మపుత్రాన్ని యార్లంగ్ సాంగ్పో అంటాం టిబెట్లో. సో ఈ టిబెట్లో మెడాక్ కౌంటీలో ఒక హ్యూజ్ లార్జ్ స్కేల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది చైనా. ద ప్రాజెక్ట్, సో ఇప్పుడు మనం ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ ఏంటి అంటే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ హార్నెసింగ్ హైడ్రో పవర్ బట్ ఆల్సో టు కంట్రోల్ ఫ్లడ్డింగ్ అండ్ erosion downstream in the upper Brahmaputra basin. The area is primarily inhabited by the Adi tribe, an indigenous community with a strong connection to the Siang river. సో మనకి చైనా యాంగిల్ కొంచెం సేపు ఆగి చూద్దాం. ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ చూద్దాం. ఇది ఏంటి అంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ అబౌట్ హైడ్రో పవర్ జనరేషన్ బట్ ఆల్సో ఫర్ ఫ్లడ్ కంట్రోల్ అండ్ ఎరోజన్ని కంట్రోల్ చేయడం డౌన్ స్ట్రీమ్లో, సాయిల్ ఎరోజన్ని. అండ్ ద ఏరియా ఈస్ ప్రైమరీలీ ఇన్హాబిటెడ్ బై అడీ ట్రైబ్. అక్కడ ఉన్న ఇండిజినస్ ట్రైబ్ పేరు అనమాట అది, పర్టిక్యులర్లీ కనెక్టెడ్ టు ద సియాంగ్ రివర్. సో ఇప్పుడు చైనా ప్రాజెక్ట్స్ గురించి చూద్దాం. చైనా బ్రహ్మపుత్ర మీద ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసేసింది. బిఫోర్ ద కరెంట్ మెగా ప్రాజెక్ట్, చైనా హ్యాడ్ ఆల్రెడీ డెవలప్డ్ సెవరల్ డ్యామ్స్ ఆన్ ద మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ అప్పర్ బ్రహ్మపుత్ర. ఫస్ట్ది జాంగ్మూ డ్యామ్. ఇది ఫస్ట్ మేజర్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ఫుల్లీ ఆపరేషనల్ సిన్స్ 2015. దీని కెపాసిటీ 510 megawatts. నెక్స్ట్ దాని తర్వాత ఇంకో కొన్ని ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేసింది. కొన్ని ఆపరేషన్లో ఉన్నాయి, కొన్ని ప్లానింగ్లో ఉన్నాయి, లైక్ దాగు, జియాచా అండ్ జిఎక్సు. వీటన్నిటికన్నా కరెంట్లీ టిబెట్ మెడాక్ కౌంటీలో బిల్డ్ చేస్తున్న చైనీస్ ప్రాజెక్టే లార్జెస్ట్ అనమాట. అయితే అది ఎందుకు మనకి కన్సర్న్, మనం దాన్ని కౌంటర్ చేస్తూ ఎందుకు సియాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసామంటే, the scale and location of these projects have raised urgent security and environmental alarms in India and Bangladesh. China Yarlung Sangpo Brahmaputra మీద ఏవైతే ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేస్తుందో they have become a concern for India and Bangladesh. ఏంటి కన్సర్న్స్ అంటే, వాటర్ బాంబ్ రిస్క్ అంటే చైనా రిజర్వాయర్లో లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటుంది కదా, వాటర్ లెవెల్స్. యాజ్ అ వెపన్ ఆ వాటర్ మొత్తాన్ని ఒకసారి రిలీజ్ చేసింది అనుకోండి, డౌన్ స్ట్రీమ్ ఏరియాస్ అన్ని ఫ్లడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఈ ఏరియాస్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. Officials in Arunachal Pradesh have warned that the massive storage capacity could be weaponized with sudden water release causing devastating artificial floods downstream. Next, water security. Control over upstream flow could allow China to restrict water during lean seasons, impacting agriculture and drinking water for millions. మనకి రివర్స్కి అప్పర్ కోర్స్ ఉంటుంది, లోవర్ కోర్స్ ఉంటుంది. అప్పర్ కోర్స్ రివర్ దగ్గర ఉన్న స్టేట్స్ కానీ కంట్రీస్ కానీ వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, రివర్స్లో ఎప్పుడు వాటర్ ఫ్లో ఒకలాగే ఉంటుంది కదా, వర్షాలప్పుడు ఫ్లో యాడిక్వేట్గా ఉంటుంది, కొంచెం వర్షాలు లేదనుకోండి లీన్ సీజన్స్లో వాటర్ ఫ్లో తక్కువ ఉంటుంది. సో ఆ టైంలో వాళ్ళు రిజర్వాయర్ లెవెల్స్ పెంచుకుని వాటర్ ఫ్లో డౌన్ స్ట్రీమ్ ఏరియాస్కి రెస్ట్రిక్ట్ చేసేసి వాళ్ళు మాత్రమే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చైనాకు అడ్వాంటేజ్ ఉంది. సో చైనా ప్రాజెక్ట్స్ని యూస్ చేసి మనకి వాటర్ ఫ్లో తగ్గించేయచ్చు లీన్ సీజన్స్లో.
and ecological impact. Experts warn of reduced sediment flow, which is vital for soil fertility in Assam and Bangladesh, and severe risks from building in a highly seismically active Himalayan zone. ఫస్ట్ కన్సర్న్ ఏంటి అంటే సెడిమెంట్ ఫ్లో తగ్గిపోవడం. మీకు తెలిస్తే బ్రహ్మపుత్ర వ్యాలీ ఆ ప్లెయిన్స్ అన్ని చాలా ఫర్టైల్ ప్లెయిన్స్ అనమాట. బట్ ఇప్పుడు కనుక చైనా బిల్డ్ చేసిన ప్రాజెక్ట్స్ వల్ల సెడిమెంట్ ఫ్లో ఆగిపోతే ఆ ఫర్టిలిటీ దెబ్బతింటుంది. అండ్ దాంతోపాటు సీస్మికల్లీ యాక్టివ్ హిమాలయన్ జోన్, హిమాలయన్స్ ఆర్ సీస్మికల్లీ యాక్టివ్ అంటే ఎర్త్ క్వేక్ ప్రోన్. ఆల్రెడీ ఎర్త్ క్వేక్ ప్రోన్ ఉన్న హిమాలయన్ జోన్స్లో ఇంత హ్యూజ్ స్కేల్ ప్రాజెక్ట్స్ని కన్స్ట్రక్ట్ చేస్తుంటే అవి ఆల్రెడీ టెక్టానికల్లీ యాక్టివ్ జోన్స్. ఆ డిస్టర్బెన్స్ వల్ల ఎర్త్ క్వేక్ ఫ్రీక్వెన్సీ పెరిగే ఛాన్స్ ఉండొచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద కీ కన్సర్న్స్ ఆఫ్ చైనా బిల్డింగ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఆన్ ది అప్పర్ స్ట్రీమ్స్ ఆఫ్ బ్రహ్మపుత్ర. సో దీన్ని కౌంటర్ చేయడానికి ఇండియా ఈస్ బిల్డింగ్ అ సియాంగ్ మల్టీపర్పస్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్. ఓకే, మనకి ఇలాంటివి న్యూస్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద ప్రాజెక్ట్, మనం బ్రహ్మపుత్ర రివర్ గురించి కూడా కొంచెం తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఆఫెన్ టైమ్స్ ఎగ్జామ్లో డైరెక్ట్గా అవే కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ అడగకపోవచ్చు, కొన్నిసార్లు కాంటెక్స్ని బట్టి బ్యాక్గ్రౌండ్ బట్టి కూడా క్వశ్చన్స్ అడగచ్చు. సో లెట్ us have a look at river Brahmaputra. It originates at an elevation of approximately 5,300 meters from the Angsi Glacier or Chamayungdung Glacier near Mount Kailash and Lake Manas Sarovar in the southwestern Tibet. So ఈ Chamayungdung Glacier near Mount Kailash and Lake Manas Sarovar in South Tibet అక్కడ ఒరిజినేట్ అవుతుంది బ్రహ్మపుత్ర. And it is known by different names along its 2,900 kilometer journey. ఇంత జర్నీలో డిఫరెంట్ కంట్రీస్లో ఫ్లో అవుతుంది కదా, సో డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి బ్రహ్మపుత్రకి. టిబెట్లో ఇట్ ఈస్ కాల్డ్ యార్లంగ్ జాంగ్పో, అండ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ ఇట్ ఈస్ కాల్డ్ సియాంగార్ దిహంగ్. ఇన్ అస్సాం ఇట్ ఈస్ కాల్డ్ బ్రహ్మపుత్ర, అండ్ ఇన్ బంగ్లాదేశ్ ఇట్ ఈస్ కాల్డ్ జమున. In India, it predominantly passes through Arunachal Pradesh and Assam, though its wider basin also drains parts of Meghalaya, Nagaland, West Bengal and Sikkim. ఇది గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. ద బేసిన్ ఆఫ్ బ్రహ్మపుత్ర కవర్స్ విచ్ స్టేట్స్ అని అడిగితే ఈ స్టేట్స్ అన్నీ ఆన్సరే. ఓకే, సో నౌ లెట్ లుక్ ఎట్ ద ట్రిబ్యూటరీస్, నార్త్ ఆర్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. ఒక రివర్ కనుక ఇలా ఫ్లో అవుతుంటే ఆ రివర్కి రైట్ సైడ్ ఉన్నవన్నీ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, ఆ రివర్కి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. సో రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటి అంటే సుబన్సిరి విచ్ ఇస్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ, కామెంగ్, మనస్, సంకోష్, తీస్తా, రాయ్దక్ అండ్ జల్దక. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటి అంటే లోహిత్, దివంగ్, బుర్హి దిహింగ్, ధనశిరి, కోపిలి, కుల్సి అండ్ జింజీరా. దీస్ ఆర్ ద లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ బ్రహ్మపుత్ర. ఆఫెన్ రైట్ బ్యాంక్ లెఫ్ట్ బ్యాంక్ అని అడగకపోవచ్చు కానీ బట్ గుర్తుపెట్టుకోవడం మంచిది, బికాజ్ ఇలాంటి ప్రాజెక్ట్స్ కనుక న్యూస్లో ఉన్నప్పుడు స్పెసిఫిక్గా ఒకవైపు ట్రిబ్యూటరీస్ మీద ఫోకస్ చేయాల్సి వచ్చినప్పుడు ఇలా అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట ఎగ్జామ్. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ యులోఫియా పిక్టా. సో ఏంటి యులోఫియా పిక్టా అంటే ఇది యాక్చువల్లీ ఒక బ్యూటిఫుల్ ఆర్చిడ్ అనమాట. ఒకసారి ఇమేజ్ చూద్దాం మనం ఫ్లవర్ది. లుక్ ఎట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫ్లవర్. సో ఇదొక ఆర్చిడ్. సో ఈ ఆర్కిడ్ సెంట్రల్ ఆంధ్రప్రదేశ్లో ఐడెంటిఫై చేశారు వెరీ రీసెంట్గా, మార్కింగ్ ద ఫస్ట్ రికార్డెడ్ ప్రెసెన్స్ ఆఫ్ దిస్ స్పీసీస్ ఇన్ ద రీజియన్లో ఫస్ట్ టైం దాని ప్రెసెన్స్ని రికగ్నైజ్ చేశారు. పేరేంటి? యులోఫియా పిక్టా. ఇట్ ఈస్ అ మీడియం టు స్మాల్ హాట్ గ్రోయింగ్ టెరెస్ట్రియల్ ఆర్కిడ్. ఇట్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ నాడింగ్ స్వాంప్ ఆర్కిడ్ ఆర్ పింక్ నాడింగ్ ఆర్కిడ్. So description, it is a distinctive leafy species with 3 to 5 broad smooth ribbed leaves and up to 20 pale pink rarely white flowers. అంటే ఒక్కొక్క ప్లాంట్కి ఒక 20 పేల్ పింక్ ఆర్ వైట్, అంటే ఎక్కువ పేల్ పింక్ ఫ్లవర్సే ఉంటాయి, రేర్లీ వైట్ ఫ్లవర్స్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఈ ఇమేజ్లో చూసారా, ఈ ఫ్లవర్స్ అలా రేర్గా ఓపెన్ అప్ అవుతాయి. ఈ ఫ్లవర్ తప్ప మిగతావన్నీ ట్యూబ్స్ లాగా అలాగే ఉండిపోయాయి. సో అది దాని నేచర్ అనమాట. చాలా రేర్గా ఓపెన్ అప్ అవుతాయి, మ్యాక్సిమం ఇలా ట్యూబ్స్ లాగే ఉండిపోతాయి. ఇట్ థ్రైవ్స్ ఇన్ ఫుల్ సన్ టు పార్షియల్ షేడ్, మేకింగ్ ఇట్ వర్సటైల్ ఫర్ వేరియస్ గార్డెన్ సెట్టింగ్స్. యాక్చువల్గా మనం ఈ ఫ్లవర్ గురించి డీటెయిల్స్ చూస్తే దీని హ్యాబిటేట్ యాక్చువల్గా చాలా డైవర్స్గా ఉందన్నమాట. ఇది ఫుల్ సన్లోనూ గ్రో అవుతుంది, పార్షియల్ షేడ్లో కూడా గ్రో అవుతుంది. So habitat and distribution. It is found from India to Southeast Asia to Australia. అందుకే అన్నాను కదా హ్యాబిటాట్ చాలా డైవర్స్ అని. మాయిస్ట్ గ్రాస్ ల్యాండ్స్లో ఉంటుంది, శాండీ ఏరియాస్ బిహైండ్ బీచెస్లో దొరకచ్చు,
రెయిన్ ఫారెస్ట్లో కూడా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫౌండ్ ఇన్ సెమీ డెసిడియస్ అండ్ డెసిడియస్ డ్రై లోలాండ్ ఫారెస్ట్ ఎట్ ఎలివేషన్స్ అప్ టు 1000 meters విత్ అండర్ గ్రౌండ్ స్పెరికల్ సూడో బల్బ్స్. అంటే వీటి సపోర్ట్కి మీరు ఎప్పుడైనా ఆర్కిడ్ ప్లాంట్స్ని చూడండి, అంటే మీ గార్డెన్స్లో కానీ మీకు ఎవరైనా ఫ్రెండ్స్ గార్డెన్స్లో ఏమైనా కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ని కనుక చూస్తే వాటికి రూట్స్లో ఒక బల్బస్ కైండ్ ఆఫ్ రూట్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట సపోర్ట్ కింద. సో దీనికి కూడా అలానే ఉంటుంది. అండ్ లుక్ ఎట్ ద డైవర్సిటీ ఆఫ్ ద హ్యాబిటెట్. మాయిస్ట్ గ్రాస్ ల్యాండ్స్, శాండీ ఏరియాస్, రెయిన్ ఫారెస్ట్, సెమీ డెసిడియస్ ఫారెస్ట్. అందుకే సెంట్రల్ ఆంధ్రప్రదేశ్లో దొరికింది. సెంట్రల్ ఆంధ్రప్రదేశ్లో యూ హ్యావ్ సెమీ డెసిడియస్ అండ్ డెసిడియస్ డ్రై ఫారెస్ట్ యాక్చువల్గా. సో అందుకని ఆ రీజియన్లో కూడా దొరికింది. ఓకే, దిస్ ఇస్ ద ఫ్లవర్ అండ్ let's move on to our next topic, Pradhan Mantri Rashtriya Bal Puraskar. So this is an award. It is a prestigious national honor conferred annually by the Government of India, that is Ministry of Women and Child Development. So the children ki iche awards anamata under the Ministry of Women and Child Development. ఏ ఏరియాస్ లో ఈ అవార్డ్స్ ఇస్తారు అంటే బ్రేవరీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఎన్వైరన్మెంట్, సోషల్ సర్వీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ స్పోర్ట్స్. సో ఈ 6 ఏరియాస్లో ఇస్తారు అవార్డ్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పర్పస్కి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఏంటి ఈ అవార్డు తెచ్చుకోవడానికి? ఒక చైల్డ్ ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఫస్ట్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఏజ్ 5 years కన్నా ఎక్కువ అయి ఉండాలి, బట్ షుడ్ నాట్ బి ఎక్సీడింగ్ 18 years యాజ్ ఆఫ్ 31st July of the respective year. The act or incident or achievement should have been within 2 years of the last date of receipt of application or nomination for the year of consideration. అంటే మీరు ఇయర్కి అప్లై చేస్తే మీకు ఏ యాక్ట్ కోసం ఆ వార్డుకి అప్లై చేస్తారో అది లాస్ట్ 2 yearsలో జరిగి ఉండాలన్నమాట. మొత్తం 25 అవార్డ్స్ ఇస్తారు ఎవ్రీ ఇయర్. హవెవర్ ఎనీ రిలాక్సేషన్ టు దిస్ maximum number may be permitted at the discretion of National Selection Committee. ఈవెన్ దో మ్యాక్సిమం 25 అయినా కూడా నేషనల్ సెలక్షన్ కమిటీ కనుక అనుకుంటే ఇంకెక్కువ కూడా ఇవ్వచ్చు. సో ఈచ్ అవార్డీ విల్ రిసీవ్ అ మెడల్, సర్టిఫికేట్ అండ్ అ సైటేషన్ బుక్లెట్. ఒక్కొక్క అవార్డీకి మెడల్ ఇస్తారు, సర్టిఫికేట్ అండ్ సైటేషన్ బుక్లెట్ ఇస్తారు. నెక్స్ట్ టాపిక్ డోపమీన్. సో మీరు చాలా ఫ్రీక్వెంట్గా వినుంటారు, ఎస్పెషల్లీ మొబైల్ స్క్రోలింగ్ దీని గురించి మాట్లాడినప్పుడు. డోపమీన్ ఏంటంటే దిస్ ఇస్ యాక్చువల్లీ అ హార్మోన్ అండ్ న్యూరో ట్రాన్స్మిటర్ అంటే ఏం చేస్తుందంటే బ్రెయిన్ సెల్స్కి మంచి సిగ్నల్స్ని కన్వే చేస్తుంది. సో డోపమీన్ ఇట్ నాట్ జస్ట్ కన్వేస్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ది బ్రెయిన్ సెల్స్ బట్ ఆల్సో బిట్వీన్ బ్రెయిన్ అండ్ రెస్ట్ ఆఫ్ ద బాడీ. అందుకని న్యూరో ట్రాన్స్మిటర్. సో యువర్ నర్వస్ సిస్టమ్ యూజెస్ ఇట్ టు సెండ్ మెసేజెస్ బిట్వీన్ నర్వ్ సెల్స్ అండ్ దీస్ మెసేజెస్ ఆల్సో ట్రావెల్ బిట్వీన్ యువర్ బ్రెయిన్ అండ్ ద rest of your body. This unique neurotransmitter affects your body, brain and behavior. It is found in humans as well as animals, including both vertebrates and invertebrates. So vertebrates, invertebrates లో కూడా డోపమిన్ ఉంటుంది. యాక్చువల్గా మీరు డోపమిన్ గురించి తెలుసుకోవాలి అంటే మనం నార్మల్గా స్క్రోలింగ్ చేస్తుంటే అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది అందరికీ అని చాలా ఫ్రీక్వెంట్గా వింటుంటాం న్యూస్లో. అది ఎందుకు అంటే మనకి ఏదైనా ప్లెజరబుల్ యాక్టివిటీ చేసినప్పుడు డోపమిన్ రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం స్క్రోల్ చేస్తూ డిఫరెంట్ కంటెంట్ని కన్స్యూమ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్లెజర్ చాలా ఈజీగా వస్తుంది. నార్మల్గా మనం ఏంటి అంటే ఎవరైనా ఒక హై అచీవర్స్ని చూడండి, లైక్ ఎనీ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, వాళ్ళు చాలా హార్డ్గా ట్రైన్ చేస్తారు ఒక మ్యాచ్ కోసమో లేకపోతే ఒక టోర్నమెంట్ కోసము, అండ్ విన్నింగ్ దట్ టోర్నమెంట్ ఇట్ యాక్చువల్లీ గివ్స్ ద డోపమిన్. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే డోపమిన్ డిలే అయిందనమాట. వెంటనే రాకుండా ఆ హార్డ్గా ట్రైన్ చేసి ఎప్పుడుకో టోర్నమెంట్ గెలిస్తే అప్పుడు వస్తుంది. యాక్చువల్గా ఇలా డిలేడ్ డోపమిన్ మనిషిని హయ్యర్ అచీవ్మెంట్స్ వైపు తీసుకెళ్తుంది అనమాట. బట్ స్క్రోలింగ్ వల్ల ఏంటి అంటే వెరీ క్విక్గా చాలా మైక్రో డోసెస్ ఆఫ్ డోపమిన్ వచ్చేసరికి మనకు ఆ టాలరెన్స్ లెవెల్ పెరిగిపోయి ప్లెజర్ తెలియదు. అందుకనే మెంటల్ ఇల్నెస్కి వన్ ఆఫ్ ద రీజన్ స్క్రోలింగ్ అని చెప్తూ ఉంటారు. ఓకే, సో ఫంక్షన్స్, motivation and reward. It creates the drive to achieve goals and the feeling of satisfaction when you succeed. It is essential for smooth, controlled muscle coordination, and lack of dopamine leads to Parkinson's disease అని అది ఇన్వాలంటరీ అంటే కంపల్సివ్ మూమెంట్స్ ఉంటాయన్నమాట బాడీలో. ఎందుకు ఉంటాయి అంటే ల్యాక్ ఆఫ్ డోపమిన్ వల్ల. డోపమిన్ ఉంటే బాడీలో మూమెంట్స్ చాలా స్మూత్గా ఉంటాయి. అండ్ ఫోకస్ అండ్ మెమరీ హెల్ప్స్ విత్ కాన్సన్ట్రేషన్, స్టేయింగ్ అలర్ట్ అండ్ ప్రాసెసింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ వర్కింగ్ మెమరీ. కాఫీ కన్సంప్షన్ యాక్చువల్గా డోపమిన్ని బూస్ట్ చేస్తుంది అంటారు. అందుకని కాఫీ తాగితే అలర్ట్గా ఉంటారు అనమాట. నెక్స్ట్ బాడీ రెగ్యులేషన్.
It controls blood pressure by relaxing or tightening blood vessels, kidney function by regulating urine production, and inhibits the production of breast milk. Prolactin hormone అంటాం కదా, breast milk రిలీజ్ చేయడానికి. సో breast milk production ని కూడా ఇన్హిబిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. It encourages you to repeat behaviors that the brain considers beneficial or pleasurable. ఇందాక అనుకున్నాం కదా స్క్రోలింగ్ అండ్ ఆల్, ఇదే అనమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ dopamine. Our next topic is Thrissur Puram, one of the most popular temple festivals in Kerala, and it is held at Tekkinkadu Maidanam of Vadakkunnathan Temple in the heart of the Thrissur district every year in the Malayalam month of Medam. So April Maylo మనకు ఎలా అయితే తెలుగులో చైత్రం వైశాఖం అంటామో మలయాళం మంత్ ఆఫ్ మేడం అనమాట. సో అక్కడ ఈ త్రిశూర్ అనే డిస్ట్రిక్ట్లో ఈ వడక్కునాథన్ టెంపుల్లో ఈ ఫెస్టివల్ని కండక్ట్ చేస్తారు. సో ద హిస్టరీ డేట్స్ బ్యాక్ టు అరౌండ్ 200 years. ఆఫెన్ కాల్డ్ ద మదర్ ఆఫ్ ఆల్ ద పూరమ్స్. ఈ ఫెస్టివల్ని త్రిశూర్ పూరంని మదర్ ఆఫ్ ఆల్ ద పూరమ్స్ అంటారు. ఇట్ వాస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ రాజా రమవర్మ ఆర్ ఫేమస్లీ నోన్ యాజ్ సక్తన్ తంపూరన్, ద మహారాజా ఆఫ్ కొచ్చిన్. సో రాజా రామవర్మ ఫేమస్లీ నోన్ యాజ్ ద సక్తన్ తంపూరన్, ఆయన బ్రెయిన్ చైల్డ్ అనమాట ఈ ఫెస్టివల్. ఇట్ యునైట్స్ 10 temples in a spectacular display of devotion and rivalry. Maybe competition probably. Major participants include Paramekkavu Bhagavati Temple and Tiruvambadi Krishna Temple. Okay, so Thrissur Puram. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దిస్ ఇస్ అ ఫెస్టివల్ ఇన్ కేరళ, ఆఫెన్ టేక్స్ ప్లేస్ ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ ది మలయాళం మంత్ ఆఫ్ మేడం దట్ అకర్స్ బిట్వీన్ ఏప్రిల్ అండ్ మే. మనకైతే చైత్రమాసంతో కోయిన్సైడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ INS Kalpeni. So Indian naval ship Kalpeni, it participated in an exercise with Maldives. So Maldives lo INS Kalpeni oka naval exercise lo participate chesindi. So what is it? It is a fast attack craft of the Indian Navy. It belongs to a series of 10 fleet Car Nicobar class water jet fast attack craft built by the Garden Reach shipbuilders and engineers Kolkata for the Indian Navy. ఎగ్జామ్లో ఇలాంటివి గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఎవరు బిల్డ్ చేశారు, బిలాంగ్స్ టు విచ్ క్లాస్, సో అండ్ నేచర్ ఏంటి, ఇట్ ఈస్ అ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్. ఈ 3 ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఎగ్జామ్ కోసం. నెక్స్ట్, ఇట్ వాస్ కమిషన్డ్ ఇన్ టు ఇండియన్ నేవీ ఇన్ 2010 అండ్ ద షిప్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ కల్పేని ఐలాండ్ ఇన్ ద లక్షద్వీప్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. సో లక్షద్వీప్లో ఉన్న కల్పేని అనే ఐలాండ్ బట్టి ఈ INSకి ఇట్లాంటి నేమ్ పెట్టారనమాట. The ship is based at Kochi under the Southern Naval Command with the primary role of coastal surveillance and defense. So దీని స్పెషాలిటీస్ ఏంటి అంటే యాంటీ స్మగ్లింగ్, వెసల్ బోర్డింగ్, సర్చ్ అండ్ సీజర్ అండ్ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్, ఇవి దీని స్పెషల్ ఫంక్షన్స్. అండ్ అవర్ లాస్ట్ టాపిక్ బనే మెనాషే. సో రీసెంట్గా ఇజ్రాయెల్ ఒక ఆపరేషన్ కండక్ట్ చేసింది, ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ డాన్. ఈ ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ డాన్లో ఏం చేసిందంటే ఈ బనే మెనాషి అనే కమ్యూనిటీ పీపుల్ని ఇండియా నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసింది ఇజ్రాయెల్. సో హూ ఆర్ దీస్ పీపుల్ అండ్ వాట్ ఈస్ దర్ హిస్టరీ? ద బనే మెనాషి, known in India as the Shinlung, is an ethnic community that hails from the northeastern states of Mizoram and Manipur. సో నార్త్-ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ మిజోరం అండ్ మణిపూర్లో ఉన్న ఒక ఎథ్నిక్ కమ్యూనిటీ అనమాట ఇది. లోకల్గా అయితే దే వర్ కాల్డ్ షిన్లుంగ్. దిస్ కమ్యూనిటీ హ్యాస్ రూట్స్ విత్ Jews of Israel. ఈ కమ్యూనిటీని యాక్చువల్లీ ఇజ్రాయెల్ ఎయిర్ లిఫ్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే దే హ్యావ్ కనెక్షన్స్ విత్ ద Jews of Israel. అదేంటో చూద్దాం. They are a community of about 10,000 people from Tibeto-Burman ethnic groups. They include the members of Chin, Kuki and Mizo groups. మీరు రీసెంట్ మణిపూర్ కాన్ఫ్లిక్ట్ చూసుంటే ఈ పేర్లు వినుంటారు, కుకీ అండ్ మిజో. సో ద పాపులేషన్ క్లెయిమ్స్ టు బి డిసెండెంట్స్ ఆఫ్ ద బిబ్లికల్ ట్రైబ్ ఆఫ్ Manasseh, one of the 10 lost tribes of Israel which were exiled by the Assyrian Empire in 722 BC. Assyrian Empire ఉన్నప్పుడు కొంతమంది ట్రైబ్స్ని ఎగ్జైల్ చేసేసారు అనమాట. వాళ్ళని లాస్ట్ ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటారు. సో ఆ ట్రైబ్స్లో మనాసే వన్ ఆఫ్ ద ట్రైబ్. ఇప్పుడు ఈ బనే మెనాష్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ యాక్చువల్లీ ఫ్రమ్ ద బిబ్లికల్ ట్రైబ్ ఆఫ్ మనాసే. They are Christians converted into Jews and observe traditional Jewish practices and celebrate holidays such as Sukkot. So they are initially అయితే Christians but later they got converted into Jews and currently అయితే Jewish religious practices ని observe చేస్తున్నారు వీళ్ళు.
After a centuries-long exodus through Persia, Afghanistan, Tibet and China, the community reached India's northeast and settled in Manipur and Mizoram. ఆ సిరియన్ కమ్యూనిటీ ఎప్పుడైతే వాళ్ళని ఇజ్రాయెల్ నుంచి ఎగ్జైల్ చేసేసారో వాళ్ళు అక్కడి నుంచి మైగ్రేట్ అవుతూ త్రూ పర్షియా, ఆఫ్ఘనిస్తాన్, టిబెట్ అండ్ చైనా వచ్చి నార్త్ ఈస్ట్లో సెటిల్ అయ్యారు, పర్టిక్యులర్లీ మణిపూర్ అండ్ మిజోరం. అండ్ హిస్టారియన్స్ బిలీవ్ దట్ దే హ్యావ్ అరైవ్డ్ ఇన్ ఇండియా విత్ ఇన్ ద లాస్ట్ 300 to 500 years. And they continued to practice Judaism across the generations, even if not in a contemporary Orthodox way. So Orthodox Jews కాకపోయినా కూడా they've actually practicing modern Jewish learning and practice. వాళ్ళు మోడర్న్ జూయిష్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతున్నారు వాళ్ళ లైఫ్లో. And nearly half of the Bnei Menashe population migrated to Israel over a period of time and became its citizens. అండ్ ఈ ఎయిర్ లిఫ్ట్ చేయడం ఏం కొత్త కాదు, యాక్చువల్లీ కొంతమంది ఆల్రెడీ ఇజ్రాయెల్కి మైగ్రేట్ అయిపోయారు. బట్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఎయిర్ లిఫ్ట్ ఎందుకు చేస్తుంది, ఆ రీజన్స్ చూద్దాం. సెక్యూరిటీ కన్సర్న్స్ ఇన్ మణిపూర్. Ongoing ethnic violence in Manipur since 2023 has displaced thousands and disrupted livelihoods, creating a sense of urgency for the community to relocate. మీకు మణిపూర్ వైలెన్స్ గుర్తుంటే అప్పుడు ఆ అన్రెస్ట్ ఏదైతే క్రియేట్ అయిందో ఆ అన్రెస్ట్ నుంచి వీళ్ళని సేవ్ చేయడం అనమాట. Next, many community members seek better employment and long-term stability in Israel compared to the largely agrarian or informal livelihoods available in northeastern India. ఈ మెంబర్స్ ఆఫ్ ద కమ్యూనిటీకి ఇజ్రాయెల్లో స్టేబుల్ అండ్ గుడ్ వర్కింగ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి కంపేర్ టు నార్త్ ఈస్ట్. నెక్స్ట్, స్ట్రాటజిక్ లేబర్ నీడ్స్. ఫర్ ఇజ్రాయెల్, ద మైగ్రేషన్ హెల్ప్స్ అడ్రస్ లేబర్ షార్టేజెస్ caused by regional conflicts and contributes to demographic settlement goals, particularly in regions like the Galilee in northern Israel. సో ఇజ్రాయెల్కి కూడా లేబర్ డిమాండ్ ఉంది. సో ఆ లేబర్ డిమాండ్ కోసం కూడా వీళ్ళు తన సొంత పీపుల్ అనుకుంటుంది కదా, బికాస్ దీస్ ఆర్ ద లాస్ట్ ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్. సో సొంత పీపుల్ కాబట్టి మళ్ళీ వాళ్ళని హోమ్ కంట్రీకి వెనక్కి తీసుకొచ్చినట్టు ఫీల్ అవుతుంది ఇజ్రాయెల్. అండ్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకు కూడా అక్కడ లేబర్ నీడ్స్ ఉన్నాయి ఇజ్రాయెల్కి, వీళ్ళు ఆ లేబర్ నీడ్స్ని సర్వ్ చేస్తారు. అది ఇజ్రాయెల్కి ఉన్న ఇంటెన్షన్ అనమాట. సో కరెంట్ ఆపరేషన్ డీటెయిల్స్ ఏంటి అంటే, a government decision made in November 2025 to bring approximately 4,600 to 5,800 remaining community members to Israel by 2030. అంటే 2030 కల్లా ఈ బనే మెనాషే కమ్యూనిటీలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇజ్రాయెల్ తీసుకెళ్ళిపోవాలి. సో ఎవ్రీ ఇయర్ అరౌండ్ 1,200 పీపుల్ని అండ్ బై 2030 మొత్తం కమ్యూనిటీని అక్కడికి మైగ్రేట్ చేసేయాలి అని. So upon arrival, the migrants are required to undergo formal religious conversion to Judaism to qualify for full citizenship under Israel's law of return. సో ఇజ్రాయెల్ లా ఆఫ్ రిటర్న్ ప్రకారం ఏంటి అంటే, ఆర్థోడాక్స్ జూయిజం ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళే ఇజ్రాయెల్లో ఉండాలి. అందుకని వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అగైన్ కంపల్సరీ ఫార్మల్ రిలీజియస్ కన్వర్షన్ తీసుకోవాలన్నమాట కమ్యూనిటీలో పార్ట్ అవ్వడం కోసం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ బనే మెనాష్ community. So these are the current affairs for today. Thank you.